Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. వీకెండ్ సరదా ముచ్చట్లు ఎపిసోడ్ 79 కి అందరికీ స్వాగతం. ఎపిసోడ్ లేట్ అయినందుకు సారీ. బట్ ఎప్పట్లానే ఈ వీక్ కూడా లాస్ట్ వీక్ జరిగిన విశేషాలతో పాటు లేటెస్ట్ ఓటీటీ అండ్ మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసా. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే అవతార్ ది లాస్ట్ ఎయిర్బెండర్ న్యూ సీజన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ ఈ సీజన్ ఈ రోజు నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. టోటల్ 8 ఎపిసోడ్స్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్. ఒకసారి చెక్ చేసుకోండి. సలా రిలీజ్ అయిన 1 మంత్ లోనే ఓటీటీలోకి రాగా హిందీ వర్షన్ రీసెంట్ గా హాట్ స్టార్ లో రిలీజ్ అయింది అండ్ రెస్పాన్స్ కూడా మంచిగానే ఉంది. అయితే రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన షారుఖ్ ఖాన్ డంకీ ఫిల్మ్ రిలీజ్ అయింది సింగిల్ లాంగ్వేజ్ లోనే అయినా సలార్ అన్ని లాంగ్వేజెస్ ని డామినేట్ చేస్తూ నెట్ఫ్లిక్స్ ని షేక్ చేస్తూ ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉంది. మోహన్ లాల్ గారి లేటెస్ట్ ఫిల్మ్ మలై కొట్టే వాలిబాన్ జనవరి 25న థియేట్రికల్ గా రిలీజ్ అవగా రేపటి నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్ లో హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది, ఇంక్లూడింగ్ తెలుగు. ఇక ఇదే మూవీతో రిలీజ్ అయిన ఫైటర్ ఫిల్మ్ మార్చ్ 3rd వీక్ లో ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది ఇన్ నెట్ఫ్లిక్స్. ఎక్స్పెక్టింగ్ రిలీజ్ డేట్ మార్చ్ 21st. ఇక రీసెంట్ గానే రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్ అయిన లాల్ సలామన్ బూట్ కట్ బాలరాజు సినిమాలు మార్చ్ 1st వీక్ లో ఓటీటీలోకి రాబోతున్నాయి. లాల్ సలామన్ నెట్ఫ్లిక్స్ అండ్ బూట్ కట్ బాలరాజు ఇన్ అమెజాన్ ప్రైమ్. ప్రియమణి బామ కలపం సిరీస్ ఆహాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా రీసెంట్ గా పార్ట్ 2 ని ఆహాలోనే రిలీజ్ చేశారు. దీనికి ఇప్పటికే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ కి పైగా వచ్చాయంటూ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందని ఆహా చెప్తుంది. ఒకవేళ మీరు చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇలానే జీఫే లో రీసెంట్ గా రిలీజ్ అయినది కేరళ స్టోరీ మూవీ కూడా సాలిడ్ రెస్పాన్స్ ని తెచ్చుకుంటుంది. ఏకంగా 150 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ని దాటేస్తూ 200 మిలియన్ వైపు దూసుకెళ్తూ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది ఈ ఫిల్మ్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మేలో రిలీజ్ అయిన సినిమాకే ఈ రేంజ్ రెస్పాన్స్ ఉంటే అదే ఇయర్ ఏప్రిల్ లో రిలీజ్ అయిన అఖిల్ ఏజెంట్ మూవీకి ఏ రేంజ్ రెస్పాన్స్ ఉంటుందో అంటూ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని పెంచుకుంటున్నారు. ఇంకో 2 మంత్స్ ఉంటే 1 ఇయర్ ను కూడా కంప్లీట్ చేసుకుంటూ ఒక రే రికార్డ్ ని పెట్టబోతుంది ఈ ఫిల్మ్. చూడాలి మరి ఓటీటీలో రెస్పాన్స్ ఎలా ఉంటుందో. ఇక మలయాళంలో డిసెంబర్ లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన యాంటోనీ మూవీని తెలుగులోకి తీసుకురాబోతుంది ఆహా. ఈ మూవీ రేపటి నుంచి ఆహాలో తెలుగులో స్ట్రీమ్ కానుంది. ఇదొక యాక్షన్ డ్రామా ఫిల్మ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇక ది మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ హనుమాన్ ఓటీటీలోకి రావడాన్ని పక్కన పెడితే స్టిల్ థియేటర్స్ లో మంచిగా రన్ అవుతూ మినిమం కలెక్షన్స్ తో దుమ్ములేపుతుంది ఈ ఫిల్మ్. అయితే ఈ మూవీ ఓటీటీ ఎక్స్పెక్టెడ్ రిలీజ్ డేట్ బయటకు వచ్చింది. జీఫే లో మార్చ్ 2nd నుంచి ఈ మూవీ స్ట్రీమ్ కానున్నట్టు తెలుస్తుంది. ఓటీటీ రైట్స్ ని నార్మల్ రేట్ పెట్టుకున్నారు కాబట్టి ఇప్పటి వరకు ఆగింది G5. బట్ ఇప్పుడు రిలీజ్ చేసిన రెస్పాన్స్ రేంజ్ లో ఉండడం పక్కా. ఇక ఇదే మంత్ లో రిలీజ్ అయ్యి మంచి హిట్ అయిన అంబచిపేట మ్యారేజ్ బ్యాండ్ ఫిల్మ్ మోస్ట్లీ మార్చ్ 1st వీక్ లోనే ఆహాలోకి రాబోతుంది. ఎక్స్పెక్టెడ్ రిలీజ్ డేట్ మార్చ్ 1st. ఇవి ఓటీటీ అప్డేట్స్. ఇక స్మాల్ స్క్రీన్ అప్డేట్స్ విషయానికి వస్తే రీసెంట్ గా కొన్ని సినిమాలకి ప్రీమియర్ టెలికాస్ట్ లో పడ్డాయి. ఒకసారి వాటి టీఆర్పీ ఎలా ఉందన్న విషయానికి వస్తే రాంపోతినేని బోయపాటి కాంబోలో మంచి ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన స్కంద ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవగా స్టార్మాలో రీసెంట్ గా ప్రీమియర్ టెలికాస్ట్ అయింది. ఈ మూవీ అలా ఫస్ట్ టైం తెచ్చుకున్న టీఆర్పీ 8.1 విచ్ వాజ్ ఏ గుడ్ వన్. బేసిక్ గా బోయపాటి రామ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఉన్నా స్మాల్ స్క్రీన్ పై మంచి రేటింగ్స్ తెచ్చుకుంటాయి. అండ్ ఈ సినిమాకి రిపీట్స్ లో కూడా రెస్పాన్స్ గట్టిగా వచ్చే ఛాన్స్ ఉంది. లైక్ వినయ్ విజయ రామ అండ్ జయజానికి నాయక. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయిన ఆదికేశవ కూడా రీసెంట్ గా ప్రీమియర్ టెలికాస్ట్ అవగా ఈ మూవీ ఫస్ట్ టైం తెచ్చుకున్న టీఆర్పీ ఏకంగా 10.47. థియేటర్స్ లో ఎవరూ చూడలేదు కాబట్టి ఎంత రేటింగ్స్ వచ్చాయి తప్ప రిపీట్స్ లో అంత సీన్ లేదని సినిమా చూసిన కొంతమంది మాట. ఏదేమైనా ఫ్లాప్ మూవీస్ లో ప్రీమియర్ టెలికాస్ట్ తో టాప్ రేటింగ్ తెచ్చుకున్న సినిమాల్లో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో రేంజ్ హైప్ తెచ్చుకున్న మంగళవారం ఫిల్మ్ స్టార్మాలో రీసెంట్ గా ప్రీమియర్ టెలికాస్ట్ అవగా ఈ మూవీ ఫస్ట్ టైం తెచ్చుకున్న టీఆర్పీ 7.21. ఇలాంటి ప్లాట్ ఉన్న ఒక సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ ఈ రేంజ్ లో చూడడం అంటే గ్రేట్ అనే చెప్పాలి. ఇక రజనీకాంత్ జైలర్ జెమినీలో సెకండ్ టెలికాస్ట్ తో 3.8 టీఆర్పీ తెచ్చుకోగా పవన్ కళ్యాణ్ అండ్ సాయి ధరమ్ తేజ్ల బ్రో ఫిల్మ్ రీసెంట్ టెలికాస్ట్ తో 1.2 టీఆర్పీ మాత్రమే తెచ్చుకుంటూ స్మాల్ స్క్రీన్ పై రిపీట్స్ లో కూడా ఫెయిల్ అవుతూనే వస్తుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన నాని ఆయన ఫిల్మ్ త్వరలోనే జెమినీలో టెలికాస్ట్ కానుంది. మరి ఈ మూవీకి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇవి స్మాల్ స్క్రీన్ అప్డేట్స్. ఇక మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే నేచురల్ స్టార్ నాని సూపర్ స్టార్ అయ్యే లైనప్ తో దుమ్ములేపడానికి రెడీ అయ్యాడు. నాని ప్రెజెంట్ చేస్తున్న మూవీ సరిపోదే శనివారం. ఈ మూవీ నుంచి ఈ శనివారం ఒక అప్డేట్ రానుంది. ఎందుకంటే ఆ శనివారం నాని బర్త్డే. ఈ ఫిబ్రవరి 24న సరిపోదే శనివారం మూవీ నుంచి టీజర్ వచ్చే ఛాన్స్ ఉంది. అలానే నాని అప్కమింగ్ మూవీస్ కి సంబంధించిన అనౌన్స్మెంట్స్ కూడా చాలా వరకు రాబోతున్నాయి. తన కెరీర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికి కొన్ని ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయి. లైక్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక ఫిల్మ్, దసరా తీసిన శ్రీకాంత్ ఓడేలతో మరో ఫిల్మ్, అండ్ ఓజీతో ఫైర్ మీద ఉన్న సుజిత్ తో కూడా ఒక మూవీ, అండ్ తమిళ్లో ఒక బిగ్ ఫిల్మ్. వీటిలో ఈ శనివారం ఎన్ని అనౌన్స్మెంట్స్ చేస్తారో తెలియదు కానీ నాని కెరీర్ సెట్ అయ్యే లైనప్ అయితే రెడీగా ఉంది. నాని ఫ్యాన్స్ గెట్ రెడీ ఫర్ ది సెలబ్రేషన్స్. లైనప్ పై సెపరేట్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఇక ఎలానే తన కెరీర్ గ్రాఫ్ ని చేంజ్ చేసుకోవడానికి సాలిడ్ మూవీస్ ని సెట్ చేసుకుంటున్నాడు విశ్వక్ సేన్. తన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెక్స్ట్ మంత్ లో రిలీజ్ ఉండగా గామి అనే మరో మూవీ కూడా ఇదే ఇయర్ లో రాబోతుంది. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది అండ్ ట్రైలర్ ని మంత్ 29న రిలీజ్ చేయబోతున్నారు. కెరీర్ మొదటి నుంచి విశ్వక్ సేన్ మార్కెట్ 10 కోట్ల చుట్టూనే తిరుగుతుంది తప్ప టైర్ 3 నుంచి టైర్ 2 రేస్ కి రావట్లేదు. మరి ఈ ఇయర్ తన కెరీర్ ని ఎలా మార్చేస్తుందో చూడాలి. ఇండియన్ సినిమాకి ఫిల్మ్ అవార్డ్స్ లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ చాలా స్పెషల్.
స్పెషల్. అయితే రీసెంట్ గా 2024 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ ని అనౌన్స్ చేశారు. ఇందులో బెస్ట్ యాక్టర్ గా జవాన్ మూవీలో షారుఖ్ ఖాన్ కి అవార్డు రాగా, అదే జవాన్ మూవీకి బెస్ట్ క్రిటిక్ డైరెక్టర్ గా అట్లీకి అవార్డ్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవిచంద్రన్ కి అవార్డ్స్ వచ్చాయి. అలానే బెస్ట్ మూవీగా కూడా జవాన్ కి అవార్డు వచ్చింది. అలా పాపులర్ అవార్డ్స్ లో కంప్లీట్ గా డామినేట్ చేసింది జవాన్ ఫిల్మ్. ఇక బెస్ట్ యాక్ట్రెస్ గా రాణి ముఖర్జీకి అవార్డు రాగా, ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా సలార్ కి అవార్డు వచ్చింది. ఇక పఠాన్ కి మరో 2 అవార్డ్స్ రాగా, బెస్ట్ డైరెక్టర్ గా యానిమల్ సినిమాకి గాను సందీప్ రెడ్డి వంగకి అవార్డు వచ్చింది. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అవార్డ్స్ చాలా వచ్చాయి. సపరేట్ గా వీడియో కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా చేద్దాం. లాస్ట్ ఇయర్ సలార్ మూవీతో మంచి కంబ్యాక్ ఇచ్చిన ప్రభాస్ ఫిల్మోగ్రఫీలో ఒక ఇంట్రెస్టింగ్ మూవీ యాడ్ అయినట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. అదే బోయపాటి ప్రభాస్ కాంబో. ఒకరేమో మాస్ సినిమాల కోసమే పుట్టిన డైరెక్టర్, మరొకరు మాస్ లో టాప్ హీరో. వీళ్ళిద్దరూ కలిసి మూవీ చేస్తే ఎలా ఉంటుంది? అక్కడికి సౌండ్ బాక్సులు మాత్రమే పగిలాయి. ఈసారి థియేటర్ స్టాప్ లేచిపోవడం పక్కా. ప్రెజెంట్ వీళ్ళ మూవీ డిస్కషన్స్ లోనే ఉంది తప్ప కన్ఫర్మ్ అయితే కాలేదు. సో హోప్ ఫర్ ది బెస్ట్. వీళ్ళ కాంబో మాత్రం క్రేజీగా ఉండడం పక్కా. డెడ్పూల్ క్యారెక్టర్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే డెడ్పూల్ పై 2 మూవీస్ రాగా, థర్డ్ ఫిల్మ్ ఈ జూలై 26 రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన ట్రైలర్ ని రీసెంట్ గానే రిలీజ్ చేశారు. రీసెంట్ మార్వెల్ మూవీస్ లో కాస్త హైప్ ఉన్న మూవీగా ఈ సినిమాని చెప్పొచ్చు. మరి మూవీ ఎలా ఉంటుందో, బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు పర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఆ ఒక్కటి ఎడక్కో అనే పేరు వినగానే రాజేంద్ర ప్రసాద్ గారి హిలేరియస్ క్లాసిక్ సినిమా గుర్తొస్తుంది. అప్పుడైనా ఇప్పుడైనా అండ్ ఎప్పుడైనా. బట్ ఇదే టైటిల్ తో అల్లరి నరేష్ గారు ఒక మూవీతో రాబోతున్నారు. దానికి సంబంధించిన గ్లిమ్స్ రీసెంట్ గానే రిలీజ్ అయింది. రాజేంద్ర ప్రసాద్ గారి మూవీ టైటిల్ తో వచ్చిన ఫిల్మ్ ఆహనా పెళ్ళంట అప్పట్లో సూపర్ హిట్. మరి ఈసారి ఈ టైటిల్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ప్రెజెంట్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో మనకి తెలిసిందే. ఎప్పుడు రిలీజ్ అయిన బాక్సాఫీస్ ని గట్టిగా కొట్టి వెళ్తుంది ఈ ఫిల్మ్. అయితే గత కొద్ది వారాలుగా పార్ట్ 3 ఉండబోతుంది అంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో కూడా న్యూస్ గట్టిగానే వినిపించింది. అయితే దానికి క్లారిటీ ఇస్తూ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మాట్లాడారు అల్లు అర్జున్. పార్ట్ 3 చేయడానికి ఛాన్స్ ఉంది, బట్ అప్పుడే తీయమంటూ చెప్పారు. ప్రస్తుతానికైతే పార్ట్ 3 పై ఎలాంటి స్క్రిప్ట్ గానీ ప్లాట్ లైన్ గానీ లేదు. బట్ పార్ట్ 2 పర్ఫార్మెన్స్ బట్టి పార్ట్ 3 మేకింగ్ అనేది ఉంటుంది. ఇక ఈ ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే ఉండడంతో ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే ఒక న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అలానే కొన్ని న్యూ అప్డేట్స్ కూడా ఆ రోజు రాబోతున్నాయి. సో బన్నీ ఫ్యాన్స్ కి బర్త్డే ఒక ఫెస్టివల్ అని చెప్పొచ్చు. రిమైనింగ్ మూవీ అప్డేట్స్ ఏంటో చూసే ముందు ఒకసారి అప్కమింగ్ రీ రిలీజెస్ ఏంటో చూద్దాం. రవితేజ గారివి ఒక 2 మూవీస్ రీ రిలీజ్ కాబోతున్నాయి. కిక్ అండ్ దుబాయ్ సీను. దుబాయ్ సీన్ కి నెల 24-25న షోస్ వేస్తున్నారు. అలానే కిక్ మూవీని మార్చ్ 1న రీ రిలీజ్ చేస్తున్నారు. రీ రిలీజ్ ట్రైలర్ ఈ రోజే రిలీజ్ అయింది. ఇక లాస్ట్ ఇయర్ రీ రిలీజ్ అయిన సింహాద్రి అండ్ ఒక్కడు మళ్ళీ థియేటర్స్ లోకి రాబోతున్నాయి. ఒక్కడు సినిమాకి నెల 23, 24, 25న స్పెషల్ షోస్ ని వేస్తుండగా, సింహాద్రి మూవీని మార్చ్ 1న మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు. వీటిలో ఒక్కడు మూవీని మొన్న కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీని రీ రిలీజ్ చేసిన నటి కుమార్ రీ రిలీజ్ చేస్తుండడం విశేషం. ఇక బాలయ్య సమరసింహారెడ్డి మూవీ కూడా ఈ మార్చ్ 2న రీ రిలీజ్ చేస్తున్నారు. అలానే ఉదయ్ కిరణ్ నువ్వు నేను మూవీకి కూడా రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అలా కెమెరామెన్ గంగతో రాంబాబు అండ్ ఓయ్ తెచ్చిన సక్సెస్ రీ రిలీజ్ లకి మళ్ళీ ఊపు తెచ్చింది. కమింగ్ బ్యాక్ టు మూవీ అప్డేట్స్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ట్రిపుల్ ఆర్ తర్వాత వచ్చిన కష్టం చెప్పుకోలేనివనే చెప్పాలి. చేస్తున్నవన్నీ ప్రామిసింగ్ మూవీసే అయినా ఎలాంటి అప్డేట్స్ ఉండవు. ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలీదు. లాస్ట్ బర్త్డే నుంచి అప్పుడే ఇయర్ బర్త్డే కూడా వచ్చేస్తుంది. అయినా ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ కాలేదు. బట్ ప్రెసెంట్ ఉన్న గుడ్ న్యూస్ ఏంటంటే గేమ్ చేంజర్ షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది. పక్కా ప్లానింగ్ తో న్యూ షెడ్యూల్ ని RFC లో స్టార్ట్ చేశాడు శంకర్. ఈ షెడ్యూల్ ఫుల్ ఆఫ్ యాక్షన్ తో ఉండబోతుందట. మూవీలో శంకర్ గారి స్టైల్లో మెసేజ్ తో పాటు చరణ్ ఫ్యాన్స్ కి నచ్చే ఫుల్ ఆఫ్ యాక్షన్ కూడా ఉండబోతుంది. ఈ షెడ్యూల్ ని పెద్దగానే ప్లాన్ చేసుకున్నారు. మార్చి నుంచి ఏదేమైనా బుచ్చిబాబు మూవీకి షిఫ్ట్ కొట్టబోతున్నాడు చరణ్. మరి ఈ బర్త్డేకి గేమ్ చేంజర్ నుంచి ఏమైనా అప్డేట్ ఉంటుందా అంటే అది ప్రొడ్యూసర్ దిల్ రాజ్ కే తెలీదు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి పృథ్వీరాజ్ సుకుమార్ మన వాళ్ళకి బాగా దగ్గరయ్యాడు. కోవిడ్ టైంలో మన వాళ్ళు మలయాళ సినిమాలు గట్టిగా చూడడంతో ఇది స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు ద గోట్ లైఫ్ అనే మూవీతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ఈ మూవీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ కాన్సెప్ట్ ని డైరెక్టర్ అనుకుని 16 ఏళ్ళు అయిందట. స్క్రిప్ట్ ని 10 ఏళ్ల నుంచి రాస్తున్నాడట. షూటింగ్ స్టార్ట్ అయ్యి 6 ఏళ్ల పైనే అయింది. సో పృథ్వీరాజ్ కెరీర్ లో ఇది చాలా స్పెషల్ ఫిల్మ్. అలాంటి సినిమా ఈ మార్చి 28న రిలీజ్ కాబోతుంది. తెలుగులో కూడా ఇంత లాంగ్ టైం తీసుకుని తెరకెక్కించిన ఇండియన్ సినిమాలు ఆల్మోస్ట్ ఫెయిల్ అయ్యాయి. మరి ఈ మూవీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. దేవరా రిలీజ్ డేట్ అఫీషియల్ గా పోస్ట్ పోన్ అయింది. ఏప్రిల్ 5th to October 10th. ఎన్టీఆర్ సినిమాకి రికార్డ్స్ అనేవి డే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. బట్ ఈ October 10th థర్స్డే రావడంతో డే 1 రికార్డ్ పడుతుందా అని చాలా మంది డౌట్ పడుతున్నారు. 2011లో డే 1 ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిన ఊసరవల్లి కూడా రిలీజ్ అయింది థర్స్డేనే అంటూ ఈ మూవీతో కూడా అలాంటి రికార్డ్స్ పెడతామని చెప్తున్నారు. మరి డే 1 తెలుగు స్టేట్స్ నుంచి వరల్డ్ వైడ్ వరకు ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇక ఈ మూవీతో దగ్గరలోనే ఓజీ మూవీ కూడా రిలీజ్ అవుతుండడంతో ఇప్పటికే ఫ్యాన్స్ ఓజీ వర్సెస్ దేవరా అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. అయితే ఈ క్లాష్ ఈసారి హీరోలు మూవీస్ వరకే కాదు డిస్ట్రిబ్యూషన్స్ వరకు కూడా వచ్చింది. ఓజీ నైజాం రైట్స్ ని దిల్ రాజు తీసుకున్నట్టు టాక్. అలానే దేవరా నైజాం రైట్స్ ని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఈ 2 సినిమాల రిలీజ్ డేట్స్ కి గ్యాప్ థియేటర్స్ దొరికేంత ఉన్నా కూడా నైజాంలో ఈ డిస్ట్రిబ్యూషన్ క్లాష్ అయితే కంటిన్యూ అవుతూ వస్తుంది. డెఫినెట్లీ డే 1 నుంచి వీకెండ్ వరకు ఓజీ డామినేషన్ నైజాం లో క్లియర్ గా కనిపించే ఛాన్స్ ఉంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టాక్. అలానే దేవరా కూడా అదే రేంజ్ లో పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంది. బట్
ఈసారి క్లాష్ పిఎస్పీకే మూవీ వర్సెస్ ఎన్టీఆర్ మూవీనే కాకుండా ఎస్వీసీ వర్సెస్ మైత్రి మూవీ మేకర్స్ చేసింది నైజాం ఏరియా. ఇక SSMB 29 విషయానికి వస్తే సినిమా అయితే ఇప్పట్లో రాదనేది అందరికీ తెలిసిందే. బట్ ఇప్పుడొచ్చిన డెఫినెట్లీ హాలీవుడ్ ని టచ్ చేసే రేంజ్ లో రిలీజ్ అవుతుంది ఈ ఫిల్మ్. బేసిక్ గా ఒక సినిమాని ప్రమోట్ చేయడంలో రాజమౌళి నెంబర్ 1 మార్కెటర్. ఆ మార్కెటింగ్ ఈసారి ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ తోనే ఉండబోతుంది. సినిమాకి పనిచేసే కాస్ట్ అండ్ క్రూని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. అందుకే యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దీని గురించి ఇద్దరు మాట్లాడలేదు. మహేష్ బాబు ఇప్పటికే మేక్ ఓవర్ లో ఉన్నారు. మూవీ ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ లో స్టార్ట్ కానుంది. సో ఈలోపు మహేష్ బాబు బయట ఈవెంట్స్ లో పెద్దగా కనిపించారు. లుక్ ని అంతలా మెయింటైన్ చేయబోతున్నారని టాక్. సో ఈసారి టాలీవుడ్ కొట్టే దెబ్బ హాలీవుడ్ దాకా వినిపించడం ఖాయం. ఫింగర్స్ క్రాస్డ్. సో గైస్ దట్ ద వీడియో. ఇవి వీకున్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో మీరు ఏ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ ఇదే సిరీస్ లో నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.